లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి యొక్క శనివార దినమున యొక్క స్పెషల్ ఆన్లైన్ సర్వీస్కి మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ విధంగా మనం అందరూ తిరిగి కలుసుకోవడం మాకెంతో సంతోషము. దయచేసి మీరందరూ కూడా మీరున్న స్థలంలోనే కూడుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా యొక్క లింక్ని పంపించండి. గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద మనం అందరు కలిసి దేవుని నామాన్ని ఆరాధిస్తాం. 2 పాటలు పాడుకొని దేవుని నామాన్ని ఆరాధిస్తాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీ వల్ల కలిగింది అయ్యా. ఈ యొక్క పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందరు కూడా సంతోషంగా, మనదేది కూడా ఈ లోకంలో లేదు కదా, ఒకవేళ ఏదైతే ఉందో అదంతా దేవుడు ఇచ్చిందే. ఈ యొక్క బ్రతుకంతా కూడా దేవునిదే కదా. అందరూ సంతోషంగా ఈ యొక్క పాట పాడుకుందాం. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా యొక్క లింక్ని షేర్ చేయండి. అందరు కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న యొక్క బలం, నాకు ఉన్న యొక్క పొలం, నేను త్రాగుచున్న ఈ జలము, నిలువ నీడగా మాకు ఇచ్చిన యొక్క గృహము, నిలిచి ఉన్న యొక్క స్థలం కూడా, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా. ఈ యొక్క మాటలు చెప్తామా?
నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అవును కదా, మనకి ఏది లేదు, ఏది ఉన్నదో అదంతా, మనం ఏది కలిగి ఉన్నామో అదంతా దేవుందే కదా. ఈ బలం, ఈ పొలం, మనం త్రాగుచున్న జలము, ఈ యొక్క గృహము, మనం నిలిచిన యొక్క ప్రతి స్థలం, ఇవన్నీ కూడా దేవుందే కదా. ఒకవేళ ఏమీ లేకపోయినప్పుడు కూడా నీ కలిగిన జీవం కూడా దేవుని ఇచ్చినదే కాబట్టి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. యేసుని నామంలో మన యొక్క బాధలన్నీ పోతాయి, దుష్టాత్మలు పారిపోతాయి, శోధనలో మనకు జయం వస్తుంది. ఈ యొక్క పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తాం. అందరూ ఉత్సాహంగా సంతోషంగా మీరున్న స్థలంలోనే మాతో కలిసి ఏకీభవించాలని కోరుచున్నాను. శోధనలో జయమొచ్చును, మృదులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృదులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన
నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడ నీకు లేకున్నా, రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు, నీ స్థితి నేడేదైనా నిజ జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఒక సమయంలో దైవదాసులు మనకు వాక్యములు పంచిపెడతారు. అందరు కూడా మీరున్న స్థలంలో సిద్ధంగా
దేవుడు మనతో ఏం మాట్లాడినా ఉంటున్నాడు యొక్క మాటల కోసం ఎదురు చూస్తూ ఉందాం. ఆయన యొక్క సన్నిధి కోసం, ఆయన యొక్క ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఉందాం. దైవదాసులు మనకు వాక్యం పంచిపడతారు. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. ప్రభునందు దేవుని ప్రజలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ మంచి సమయం కొరకై ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం కొత్త సమయం గడుపుదాం. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందమును, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదములను మనం పునరుద్ధమై ఈ సాయంకాల సమయంలో కూడా మరొకసారి ఈ పరిచయ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చేటువంటి ధన్యతను బట్టి, ప్రాణాత్మ శరీరాలను బట్టి దేవదేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమంటున్నాం. మనం నిర్మించబడి దానికి తెలిసి ఉన్నది మనం మంటివారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈ దినమును కూడా ప్రభు సన్నిధిలో కొద్ది వాక్యమును మనం ధ్యానించి ఈ సాయం సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములు పొందుటకు మరొకసారి మనం అందరూ కూడా సిద్ధపాటును కలిగి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఆ ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక నేను విన్నపం తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, ఆనందములు పొందడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ దేవుని సన్నిధి మనం గుర్తించాలి. దేవుని సన్నిధిలో కలుగు ఆశీర్వాదములను గురించి మన సమయంలో నేర్చుకుందాం. కీర్తన 16లో ఒక మాటను ప్రభు తన దాసుని ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ఏమిటంటే ఆ 11వ వచనంలో భావన చూస్తే, జీవ మార్గమును నీ నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా తండ్రి, ప్రేమ స్వరూపుడు మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ యొక్క మంచి సమయం కొరకై మీకు కొందరం చెల్లిస్తున్నాను. దేవా, మీ కృపాసనుడ చేరడం మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. దయల మా ప్రభువా, నీ కృపల వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ బిడ్డలను దర్శించండి నాయన. ఎంతమంది బిడ్డలైతే మా ప్రభువా ఈ యొక్క సాయంత్రంలో మీ సన్నిధిలో కూర్చొని నీ కృపల వాక్యమును వినడానికి ఆశ కలిగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. మీ సన్నిధిలో తప్ప మాకు ఈ లోకములు ఎక్కడ కూడా సంతోషము లేదు. కనుక మీ సన్నిధిలో ఉన్న ఆనందమును, సంతోషమును మేము పొందుటకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్య వెల్లడిలో మా జీవితాలను పరిశీలించడం సహాయం చేయండి. దేవా, దానిలో వెలుగు కలుగుచున్నది. తెలివి లేని వారికి తెలివిని కలిగించిన మీ వాక్యమును జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాను. నీ దాసులను మీ సులువు చాటును మరుగుపరిచి ప్రభువా, మా అతను మీ సన్నిధిలోంచి నీ కృపల వాక్కును పంపి ప్రజలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే మా ప్రభువా ఆశకు ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ రాత్రి కలిసి దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప కనిపెట్టి ఉన్నాము తండ్రి. మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి. మీ ఆనందాన్ని మాకు అనుగ్రహింపచేసి కృపల వర్ధలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన చేస్తూ చాలా చక్కగా ఆయన ఒక మాటలు మాట్లాడుతున్నాడు. జీవ మార్గములు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలోనే తప్ప మరెక్కడ కూడా మరి సంతోషం లేదనే విషయాన్ని భక్తుడైనటువంటి దావీదు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. నీ సన్నిధిని ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో భక్తుడైన దావీదు
తన జీవితంలో కలిగేటువంటి యొక్క ఆ పొరపాటును బట్టి దేవుని సన్నిధికి ఆయన చాలా దూరమైనట్లుగా, దేవుని సన్నిధి పోగొట్టుకున్న తర్వాత తిరిగి దేవుని సన్నిధి పొందిన తర్వాత ఆయన రాస్తూ అంటున్న మాటల్ని మనం ఎరిగే ఉన్నాం. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తనలో ఆయన ఇలాగ మాట్లాడుతూ చాలా చక్కగా ప్రభుని స్తుతిస్తున్నాడు. 10వ వచన భాగంలో చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. నీ సన్నిధిలో నుండి నన్ను నీవు త్రోసివేయకు అని వాంఛిస్తున్నావు దేవుని సన్నిధి కొరకాయి. దేవుని సన్నిధి ఈనాడు అనుభవించకుండా దేవుని స్థలంలో ఉన్నాము అనుకున్నట్లుగా ఓ భ్రమలో ఈ లోకం జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని ఆయన పోగొట్టుకున్న తర్వాత తనకి భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా హెచ్చరింపడిన తర్వాత ఆయన రాసినటువంటి ఈ లేఖనములో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా ఆయన ఎడమగా ఉండడానికి ఇష్టం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఆ భక్తుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జరిగే విషయాన్ని ఒక్క అంశాన్ని మాత్రమే ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఈ దేవుని యొక్క సన్నిధి విషయాన్ని రాబో దినంలో ఇంకొన మనం ప్రతి ఎవరి సాటి దీన్ని నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క లేఖ ఆధారం చేసుకుని ఒక మాటను ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. ఏమిటంటే, బాగా గమనించండి. దేవాతి దేవుడు అంటే సృష్టికర్త ప్రభుకి కోపం వచ్చింది సొదొమ గొమొర్రా పట్టణంలో పైన. ఎందుకు వచ్చిందంటే వారు చేస్తున్నటువంటి అవాచ్యమైన కార్యాన్ని బట్టి దేవునికి చాలా ఆవేశం కలిగి కోపం వచ్చి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అంచేత ఆయన ఏం చేశాడంటే, ఆయన దిగు వచ్చాడు సృష్టికర్త దేవుడు ఈ యొక్క భూలోకమునకు. అప్పుడు 18వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, ఆదికాండములో, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. తన దాసుడైనటువంటి అబ్రహాము యెహోవా యందు భక్తులు కలిగిన వాడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, ఆయన ఒక ప్రవక్త. ఆ ఆత్మీయ జీవితానికి వచ్చి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎండవేళ ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఆ తరువాత ఆ 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆయన ఒక చక్కటి పరిచయం చేసినట్లు, వారు మరి అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకున్నట్లు, ఆ తర్వాత గొప్ప ఆశీర్వాదమును దేవాది దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్లుగా, శారాను దర్శించి ఆయనకు ఆమె కలగబోయేటువంటి విషయాన్ని బట్టి, పుట్టవో బిడ్డను బట్టి ప్రభు చాలా గొప్ప మాటలు తెలియచేసి, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు 16వ వచనములో, అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఆ మనుషులు అనగా ఎవరో మనుషులు? యెహోవా అతనికి కనబడెను అని రాయబడి మొదటి వచనములో, అతడు కన్నులెత్తి చూచేప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట ఉండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలబట్టుకు వంగి, యెహోవా కనబడెను. అయితే 3 మనుషులు అతడు చూస్తున్నట్టుగా వాక్యం మనకు పరిచయం చేస్తుంది. దేవాతి దేవుడు త్రిత్వంగా కనిపిస్తున్నాడు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మములో రూపములో ఆ త్రిత్వంలో అక్కడ మనకు కనిపిస్తున్నాడు దేవాతి దేవుడు. కనుక అబ్రహాం ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు.
ఆ ముగ్గురు మనుషులు సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఈ మాటలు బాగా వింటున్నారా? వారితో కూడా వెళ్ళెను. యెహోవా అతనికి కనబడను, యెహోవా అతనితో కనిపిస్తున్నాడు. అక్కడ వారితో కూడా వెళ్ళెను. ఎంత స్పిరిచువల్ స్టాండర్డ్ ఉంది ఆయనలో, ఎంత ఆత్మీయ జీవితం ఉంది, ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత భక్తిపరుడు ఆయన, ఎంత దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. గమనించారా? దేవాది దేవునితో నడిచే జీవితం అయింది. వాని సాగనంపుటకు, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు మనం కూడా దాకా వెళ్తాం. గమనించారా? ఆటో వెళ్తూ వెళ్తూ ముచ్చటిస్తూ వెళ్తూ ఉంటాం. ఇది ఈ భూసంబంధంగా మనం చూసినట్లయితే. అయితే ఇప్పుడు ఒక మానవుడు, దేవాది దేవుడు, చతువులో కనిపించిన దేవుణ్ణి సాగనంపుటకు ఆయన వారితో కూడా వెళ్ళెను. గమనించండి 17వ వచనంలో, అప్పుడు యెహోవా, మళ్ళా ఏకత్వం కనిపిస్తుంది అక్కడ, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబో కార్యమును అబ్రహామునకు నేను దాచెదనా? ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త వింటున్నాను అనుకుంటున్నా. నేను వణుకుతో భయంతో దేవుని సన్నిధిలో కూర్చొని వింటున్నారా? దేవుని ఎదుట కూర్చొని ఉన్నారు కదా. కొన్నేళ్ళు లాగా మేము అంతటూ కూడా ప్రభు నీకు ఆజ్ఞాపించాని వినుటకై దేవుని ఎదుట కూడి ఉన్నామని. నీవు కూడి ఉన్న స్థలము దేవుని స్థలం ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నేను నీకు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామను ప్రార్థిస్తారో, కూడి ఉంటారో, వారి మధ్య ఉంటాను ప్రభు సెలవిచ్చాడు. కనుక నిజముగా నీవు కూడి ఉన్నటువంటి నీ స్థలం, నీ గృహములో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక్కడు కానీ దేవుని సన్నిధిలో ఉన్నానన్న విషయాన్ని గుర్తెరుకు. అప్పుడే నీకు ఈ వాక్యం అర్థమవుతుంది. వాక్యాసరే జీవించే జీవితం నీకు అనుకరిస్తాడు దేవుడు. ఆయన పోలికలు మార్చుకుంటాడు. ఆయన చిత్తము నీకు తెలియజేస్తాడు. బాగా గమనించండి ఓ ప్రియ సంగమా, నిచ్చున్న దేవుని బిడ్డ, బాగా గమనించండి. దేవుడు అనుకుంటున్నాడు, నేను చెయ్యాలనుకున్నటువంటిగా కార్యమును అబ్రహాముకు నేను దాచెదనా. అంటే ఆయన ఇష్టం ఏంటి? అబ్రహాముకు బయలుపరచాలి. ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో దాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన దాసులకి తెలియకుండా ఏది చేయడని దేవుని వాక్యం క్లియర్గా చెబుతుంది మనకు. దేవుని వాక్యం చూసినట్లయితే ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వచ్చిన భాగంలో చూస్తే దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచ్చిన భాగంలో చూస్తే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమియు చేయడు. తాను సంకల్పించిన దానిని ఎవరికి? తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయకుండా జీవము గల దేవుడు ఏది చేయడు. ఎందుకో ప్రివిలైజ్ ఏంటి మనకు? తన సేవకులకు తెలియచేయాలి దేవుడు అని ఉద్దేశం. అది నేను ఏది చేయాలనుకుంటున్నానో అది నా సేవకు చెప్పాలి. నేను ఎందుకు అనుకున్నాడు అలాగునా? ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము యొక్క క్యారెక్టర్ తెలుసు దేవునికి. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఆయనకు తెలుసు నువ్వేంటో నేనేంటో, మనం ఏంటి ఇక్కడ కూర్చున్నా, మనం ఏంటో మరి మాట్లాడుతున్నాం, నేనేంటో వింటున్నా, నీవేంటో. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటో దేవునికి బాగా తెలుసు. అందుకని యోహాను సువార్తలో రాయబడింది 2వ అధ్యాయం చివరి వచ్చిన చూసినట్లయితే, ఏ ఒక్కడు కూడా మనుషుని గురించి నాకు బోధించక్కర్లేదు, ఆయన మనిషి యొక్క అంతరంగాన్ని, ప్రతి వాడిని అంతరంగాన్ని ఎరుగున్నానని సెలవు ఇచ్చాడు దేవుడు. యోహాను సువార్తలో చూస్తే 2వ అధ్యాయంలో 24వ వచ్చిన భాగంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. అయితే యేసు అందరినీ ఎరిగి ఉన్నవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ సమాజమా, ఓ సార్వత్రిక సంఘములో కూడుకున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమున యున్నదని సెలవిచ్చాడు దేవుడు. నీవే సత్యము, నీవే ఆ సంఘానికి సత్య స్తంభంగా నీవు ఉండాలి.
అటు సంఘమైనటువంటి నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన అందరినీ ఎరుగున్నవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అందరినీ ఎరుగున్న దేవుడు ఆయన. అబ్రహామును ఎరుగున్నాడు, ఇప్పుడు మనందరం కూడా ఎరుగున్నాడు. ఆయనకు అందరూ తెలుసు ఆయనకు. ఓ ప్రియ సంగమా, బాగా వినండి. నేను చేయాలనుకున్నటువంటి కార్యాన్ని తన సేవకులైన ప్రవక్తలకు ఆయన బయలుపరచకుండా ఏదియూ చేయ. అంటే దేవుని ఆశ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన తలపులు ఏంటంటే, ఆయన ఏం చేయాలనుకు చెప్పాలి అంతే. నా సేవకులకు చెప్పాలి, నా బిడ్డలకు చెప్పాలి. ఈ రోజుల్లో నేటి సమాజంలో భర్త కొన్ని చెప్పడు భార్యకు, భార్య చెప్పదు భర్తకు కొన్ని. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పరు, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పరు. అని చెబుతున్నా నడిస్తారు అంతే. చాలా యథార్థం ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు అంతే, అంతవరకే. నిజంగా చెప్పరు. ప్రతి ఒక్కరి జీవితంలో దాచిపడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. లేవిని మాత్రం చెప్పకు, బొంకకు. నువ్వు ఉన్న స్థలం వింటున్నావు కదా, నీకు తెలియకుండా నీ వారికి నువ్వు బయలుపరచుకుండా, నీ భార్య చెప్పకుండా, భర్తకు చెప్పకుండా, నీ స్నేహితులు చెప్పకుండా, నీ తల్లులకు పిల్లల తల్లిదండ్రులకు చెప్పకుండా దాచి చాలా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడు ఏది చేయాలనుకున్నాడో ఆయన తన బిడ్డలకు తెలియచేయాలనేది ఆయన ఉద్దేశం. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనము. ఈ సృష్టికర్తైన దేవుణ్ణి, ప్రేమగల దేవుణ్ణి, సర్వశక్తివంతుల దేవుణ్ణి, పరిశుద్ధులైన దేవుణ్ణి, మహాగ్రహమైన దేవుణ్ణి నీవు కలిగి ఉన్న యెహోవా దేవుడుగా కల జనులు ధన్యులు. ఆ ధనికర జీవితాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. ప్రియులారా, నేను తెలియచేయాలని అనుకున్నాడు. అందుకని ఆ మాట అన్నాడు, నేను చేయము కార్యమును అబ్రహామునకు దాచదనా. అని అనుకొని అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. కాబట్టి ఆ యొక్క వ్యక్తికి, ఆ అబ్రహాముకి నేను చెప్పాలి. నేను ఏం చేయాలనుకున్నానో అది నేను చెప్పి తీరాలి. పిల్లరా, బాగా గమనించండి. దేవుని వాక్యంలో, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తూ, ఈ దినమున ఈ దినాలలో దేవుడు మనకి ఎలా తెలియజేసే విషయాన్ని ఒకసారి చూసినట్లయితే 2వ అధ్యాయములో 9-10 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయమునకు గోచరము కావు అని వ్రాయబడి 10వ వచనము. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన నీకు నా కొరకు ఏవైతే దాచి ఉంచాడో, సిద్ధపరిచాడో, వాటిని మన కంటికి కనిపించు, చెవి వినపడు, హృదయానికి గోచరం కావు. కానీ దేవుని ప్రజలుగా దేవుడితో సంబంధం కలిగిన వారికి దేవుడు తన ఆత్మ మూలముగా ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో దానిని నీకు నాకు తెలియచేయడం దేవునికి ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, చూసారా, ఆయన తెలియచేయాలనుకుంటాడు. ఆయన ఎప్పుడన్నా గమనించావు దేని ఈ విషయాన్ని? దేవునికి తెలియజేస్తే దాన్ని విని ఆ ప్రకారం జీవించడానికి ఇష్టం కలిగి ఉన్నావా? అసలు నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో అది తెలుసుకోవడం ఎప్పుడైనా ఆశ కలిగి ఉన్నావా? అడుగు దేవుని. ఈ రోజు ఈ రాత్రిన గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు దేవుడు నీ జీవితం పట్ల. అవును బిడ్డ, ఓ ప్రణాళికని, గొప్ప ఆలోచన దేవునికి. అందుకే ఇర్మీయాలో చెప్పాడు దేవుడు. ఈరోజు 9వ అధ్యాయం 11వ వచనం వాళ్ళు చూస్తే, ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్స్ యు, సై ద లార్డ్, అండ్ థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్, టు గివ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అని సెలవిచ్చాడు. గమనించారు ఆ మాటల్ని? ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో
11 వచ్చే భాగంలో చూస్తే, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఎస్, హల్లెలూయా. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు. ఐ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ కొరకు, నా కొరకు ఆయనకు గొప్ప ఉద్దేశం, ఆయనకు ఒక ప్లాన్ ఉంది నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల. గమనించారా? నేను నీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమునకు అవి నీకు నిరీక్షణ కలుగుచేనివే కానీ సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములైనవి కావు. ఎంత గొప్ప ప్లాన్ కలిగినాడు దేవుడు మన జీవితంలో. ఆ ప్లాన్ అడుగుతావా? ప్రభువా తెలియచేయనా నీ ఉద్దేశములు, నీ యొక్క నా పట్ల నీకున్న తలంపులని ప్రభువా వాడి నాకు తెలియచేయి. అందుకనే దావీదు భక్తుడు అన్నాడు, దేవా నా పట్ల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాడిని నేను లెక్కించి నేను అనుకుంటున్నా అవి నా లెక్కకు మించి ఉన్నవని కీర్తనకారుడు రాశాడు. చూస్తామా? గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏమైనా మాట్లాడారు తెలుసా? దేవా నా ఎడల నీకున్నటువంటి తలంపులు గొప్పవి, అవి వాటిని నేను వివరించాలని అనుకుంటే, యెహోవా నా దేవా నా ఎడల జరిగించేటువంటి ఆశ్చర్య క్రియలు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారము. గమనించారా? నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించదు నేను అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడికి తలంపులు చూసారా? వాటిని ఎప్పుడు అడిగావా నీవు? ఎప్పుడైనా వాటిని తెలుసుకోవాలని ఆశ కనపరిచావా దేవుని దగ్గర? నా ప్రియమైన సంగమా, ఎఫ్ఎస్సీ పత్రికలో చూసినట్లయితే 1వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచన భాగంలో ఈ మాట రాయబడి ఉన్నవి. 1వ అధ్యాయంలో 9, 10 వచనాలు చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిగా ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు, చూసారా, తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియచేయాలి. ఆయన హృదయ వాంఛలు, ఆయన ఏం చేయాలని కూడా తన చిత్తం ఏంటో నీ నా జీవితం పట్ల తెలియచేయాల. హి వాంట్స్ టు రివీల్. గమనించారు ఈ మాటల్ని? ఎప్పుడు కూడా ఆయన దాచలేదండి నీకు నాకు చెప్పకుండా. చెప్పాలనే తపన దేవునికి ఉంది. వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ పరిశుద్ధతని, ఆ భక్తిని, ఆ పవిత్రమైన జీవితాన్ని అబ్రహాము కలిగినటువంటి యొక్క ఆ క్యారెక్టర్ని కలిగి ఉన్నామా? దేవుని చిత్తమును తన దయా సంకల్పాన్ని మనకు, ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పాన్ని బట్టి ఆయన భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తును ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును మన పట్ల జరిగించడానికి నీకు నాకు తెలియచేయడం ఉద్దేశం. ప్రియమైన వాళ్ళారా, కనుక దేవుని ఉద్దేశాన్ని మనకు తెలియచేయాలంటే అబ్రహాము యొక్క జీవితాన్ని కలిగి ఉండాలి. అదే గ్రంథంలో చూస్తే, ఎఫెసీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచన భాగం మనం చూసేట్లయితే ఒక మాట రాయబడి ఉంది. చదువుకుందాం. ఆ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. గమనించారా? ఇప్పుడు మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. దాన్ని తన ఆత్మ మూలముగా తన చిత్తం మనకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. ఓ ప్రియ సంగమా, ఉందా ఆశ నీకు? దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలని, దేవుడి చిత్తం తెలుసుకోవాలని దేవుడే ఆయన బయలుపరుస్తున్నాడు. ఉద్దేశం ఆయనకు ఉంది. నేను చేసే విషయాన్ని, నేను ఏం చేయాలనుకుంటున్నాడో, నేను చేయబో కార్యాన్ని నా దాసునికి నేను తెలియచెప్పకుండా నేను చేస్తానా? నేను దాచదనా? ఎంత మంచి దేవుడు మనకు జరగబోయేది తెలియచేయాలనుకుంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. కొలసీ పత్రిక ఒక మాట చదువుకున్నట్లయితే ఒక మాట కనబడుతుంది. కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో 26వ వచన భాగంలో చూసినట్లయితే
అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక కొలస్సీ పత్రిక 1:26 భాగంలో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడినటికి ఈ మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము సంపూర్ణంగా అంటే ఆ మరుగుపరచబడినాక మర్మమును, దేవుని చిత్తమును, దేవుడు మనకు బయలుపరచాలని దేవుని ఉద్దేశాన్ని అపోస్తలుడు పౌలు ఈ కొలస్సీ సంఘం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటాడు కింద, నేను ఆ సంఘానికి పరిచారకుడనైతేనే అన్యజనులలో ఆయన యొక్క మర్మ యొక్క మహిమైశ్వరం ఏంటిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు చూసారా, తన పరిశుద్ధులకు తెలియపరచు, అందరికి కదండోయ్, తన పరిశుద్ధులకు తెలియపరచగోరి అనగా నేను చేయబోచున్న కార్యమును అబ్రహామునకు దాచదనా అంటే అబ్రహాము దేవుని దృష్టిలో మహాపరిశుద్ధుడు. నీవు నేను మనము అలాగును ఉన్నట్లయితే ఆయన చెయ్యాలనుకున్నది తన చిత్తమును, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనలని నీకు నాకు తెలియచేయాలనుకుంటున్నాడు. ఆశ కలిగి ఉన్నావా? తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. వింటున్న దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో కూర్చొని ఈ సజీవ వాక్యాన్ని వింటున్నారో జాగ్రత్తగా వాక్యాల పరిశీలన చేసుకుందాం. మనం సిద్ధపరచుకుందాం దేవుని సన్నిధిలో. గమనించారు ఈ మాటల్ని? ఆలోచించండి. వీటి మళ్ళీ నెమరు వేయండి కూర్చొని దేవుని సన్నిధిలో. ప్రియ సంగమా, దేవుని సమాజమా, ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారందరికీ కూడా దేవుని సేవకుగా నేను బెక్ చేస్తున్నాను. దయచేసి ఈ మాటలు ఆలకించి వాటిని అంగీకరించి వాటిని మళ్ళీ ధ్యానించి దేవుని సన్నిధిలో. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము వాడిని సాగనంపుటకు లేచినప్పుడు దేవాతి దేవుడు అనుకున్నాడు, నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు తెలియచేయకుండా నేను దాచుతానా అని తన మనసులో అనుకున్నాడు ఆయన. అని దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము గొప్ప జనమని, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశ్రయించబడని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు అక్కడ. ప్రియమైన వాళ్ళారా, అటు తర్వాత 20-21 చదువుకున్నట్లయితే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో చూచెదను. చేయనలా నేను తెలుసుకుందునను ఆ మనిషి అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ఇందాక అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఇప్పుడు ఈ 22వ వచనంలో చూస్తే ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. వెళ్తున్నప్పుడు ఆ నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకను దేవుని సన్నిధిలో. Still he stood before the Lord. ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు ఆయన. What a humble man of God. ఇంకా అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. మొదటి వచ్చి చూసినట్లయితే ఆయన నిలబడే చేస్తున్నాడు. పరిగెత్తి చేసాడు, పరిగెత్తికి చెప్పాడు, భార్యకి చెప్పాడు, పరివారికి చెప్పాడు, మంచి భోజనం సిద్ధపరిచాడు, తీసుకొచ్చాడు, మళ్ళీ పెట్టి అలా నిలుచుకొని చూస్తున్నారు భోజనం చేస్తుంటే. ఇప్పుడు వాళ్ళని సాగినప్పుడు లేచి వెళ్ళాడు, బయలుదేరి వస్తున్నాడు. ఆ ప్రయాణ మార్గంలో ఇంకా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఇంకా ఏదో తెలుసుకోవాలనుకున్నాడేమో పాపం.
అబ్రహాముకు జీవితం చదువుతున్నప్పుడు ఎన్ని పర్యాయముల మాట చదివినా కూడా నా జీవితంలో ప్రభువా నేను కూడా ఇంకా నీ సన్నిధిలో నిలబడి ఉండాలి, నీ సన్నిధి గడపాలి ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము ఎందుకో పోదో ప్రభువా. కీర్తనలు చదువుకున్న మాట ప్రకారముగా యెహోవా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎంత సమయం అనవసరంగా ఖర్చు పెడుతుంటావు కదా, నీకు ఇచ్చిన సమయం అంతా ఎంత నీవు అనవసరంగా మనుషుల మధ్య, ఈ లోకస్తుల మధ్య ఎంత సమయాన్ని వ్యర్థంగా ఖర్చు చేస్తున్నావు ఆలోచన చేసుకున్నప్పుడైనా వ్యర్థమైన వాడి ఖర్చు చేస్తున్నావు. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప ఆనందం ఉందో గమనించారా? ప్రభువును పాడుకోవడం ద్వారా, ఆరాధించడం ద్వారా, స్తుతించడం ద్వారా, నీ మనవులు దేవునికి తెలియచేయడం ద్వారా, ఆయన చిత్తం నువ్వు తెలుసుకోవడం ద్వారా ఎంత సమయం గడిపితే అంత గొప్ప ధన్యత అండి. భక్తుడు మాట్లాడాడు, ప్రభా నీ నీతిని బట్టి నేను దినమనకు 7 పర్యాయములు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తా, స్తుతిస్తా, ఘనపరుస్తా. దినమనకు 7 మార్లు అన్నాడు. కనీసం 7 నిమిషాలు గడుపుతావు లేదా దేవుని సన్నిధిలో నీవు? ఓ క్రైస్తవులు చెప్పుకొని సిగ్గు తెచ్చుకోవాలి. నీవు నేను మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. మన జీవితాల్లో బాగా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఓ క్రైస్తవ సమాజమా, నేను అంటున్న మాట నేను ఒకవేళ గాయం చేయవచ్చు బిడ్డ, అయితే నిన్ను కావాలని నేను గాయించడం నా ఉద్దేశం కాదది, అది నా అభిమతం కాదది. దేవుని సన్నిధిలో గడుపు. దేవుడు తన చిత్తానికి బయలుపరుస్తానని చెప్తున్నా. తను చెయ్యాలనుకో దాన్ని నీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. తెలియచేస్తున్నాను నేను ఇప్పుడు. దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, చెక్ చేసుకుని ఈ జీవితాన్ని ఎన్ని గంటలు గడుపుతున్నావు దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుని ఈ జీవితాన్ని. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఇంకా యెహోవా సన్నిధిని నిలిచున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు తెలియజేయాలనుకున్నాడు. ఇందాక మనం చదువుకున్న లేఖన ప్రకారంగా వ్యవస్థీకృత పత్రికలను కొలసి తెలుసుకున్న వాక్య ప్రకారము, కొలిది పత్రికలో తెలుసుకున్న లేఖన ప్రకారముగా తన చిత్తమును తన బిడ్డలకు తెలియచేయడానికి పరిశుద్ధులకు తెలియచేయాలని నేర్చుకున్నాం. అయితే దేవునికి వాక్యము ఇర్మీయా భక్తుడు ఏం మాట్లాడుతాడో తెలుసా అండి? ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో చూసినట్లయితే 21వ భాగంలో వారిలో పుట్టినవాడు. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 21వ భాగంలో చూస్తే ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్య పుట్టినవాడు ఒకడు వారిని ఏలును. గమనించండి, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనగలవాడు ఎవడు? దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనగలవాడు ఎవడు? ఎవడైనా ఉన్నాడా? దేవుని గడపాలనుకున్న మన జీవితాలకి ఆశగల మన జీవితాలని ప్రియమైన వాళ్ళరా, ధైర్యం ఉందా అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ నా సన్నిధి గోర్చుటకు ధైర్యము తెచ్చుకొనగల వాడు ఎవడున్నాడు? ఇక్కడ ఈ సర్వ సృష్టిలో ఎవరికి ఉంది? అయితే వెంటనే కనబడుతుంది వాక్యము. గమనించండి, నా సన్నిధికి వచ్చునట్లు నేను వారిని చేరదీసి తిని. మీరున్న స్థలములో 2 చేతులు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. నా సన్నిధికి రావడానికి నీకు ధైర్యం లేదు బిడ్డ. ఎవడొస్తాడు నా దగ్గరికి? నా దగ్గర రావడానికి ధైర్యం ఉందా మీరు ఎవరికైనా? అయితే నీవు నా సన్నిధికి రావాలనేది నా ఉద్దేశం. నీవు సన్నిధి నా గడపాలనేది నా ఆలోచన, నా ఉద్దేశం, నా తలంపై ఉన్నది. కనుకనే దేవాదేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏం తెలియజేస్తున్నాడు తన ప్రవక్త ద్వారా అంటే, నా సన్నిధికి నీవు వచ్చున్నట్లుగా నేను నిన్ను చేరదీశాను. ఆయన దానాన్ని పిలుచుకొని వచ్చాడు దేవుడు. నా సన్నిధికి నిన్ను చేరదీశాను నేను. అయితే అబ్రహాము ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన దేవుని చిత్తము తెలుసుకున్నవాడు. ఆయన దేవుని చేత ఏర్పరచబడుకున్న వ్యక్తి. ఆయన దేవుని ఉద్దేశంలో ఎరుగున్నటువంటి వ్యక్తి. ఆయన దేవుడు తన దాసుడైన అబ్రహాముకు తన చిత్తమును తను చేయాలనుకునే వాడే తెలియచేయాలని ఆశ కలిగి తనలో తాను అనుకున్నానంటే
అబ్రహాము యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. నా ప్రియమైన వారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని ఎలాంటిదంటే ఆయన ఇంకా ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ధైర్యం వచ్చింది అబ్రహాముకి. వెళ్ళి 23వ వచనంలో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను బిగినింగ్లో మాట్లాడు 18వ అధ్యాయం మొదటిలో 2-3 వచనాలలో, అయ్యా అలసట తెచ్చుకోండి, కొంచెం నీళ్ళు తెప్పిస్తా, దాహం తెచ్చుకోండి, కాళ్ళు కడుక్కోండి, కొంచెం భోజనం చేయండి, ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చుని అప్పుడు మాట్లాడినాడు. ఆ తర్వాత నీ భార్య అయిన షార ఎక్కడ ఉందంటే, అయ్యా అక్కడ గుడారంలో ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఏం మాటలు మాట్లాడేది, కానీ దేవుడు అనుసరిస్తున్నాడు, దేవుని కార్యాలు చూస్తున్నాడు, వాడు వెళ్తుండే లేచినాడు, సాగనంపాడు. ఇప్పుడు యెహోవా సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే సమీపించాడు, దగ్గరకు వచ్చేసాడు. వచ్చి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా అంటే దేవుడు అబ్రహాం చెప్పేశాడనమాట. అబ్రహమా, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేస్తున్నా అనే మాటలు చెప్పేశాడు. స్నేహితుడితో మాట్లాడినట్లు గమనించారా? అందుకని యోహాను సువార్త మనకు తెలియజేశాడు దేవాదేవుడు కూడా. 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గమనించండి, 15వ యోహాను సువార్తలో ప్రియమైన వాళ్ళరా 13 నుంచి 15 వచ్చిన వరకు చూస్తే ఒక మాట కనబడతాయి మనకు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టివాడి కంటే గొప్పవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులు అయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని నేను మిమ్మల్ని పిలవక స్నేహితుని పిలుస్తా. ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులను అన్నిటినీ మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించారా? దాసులకు తెలియచేడు విషయాలు. కాబట్టి ఇక మీద మిమ్మల్ని దాసులు పిలవను, నేను నా స్నేహితులను పిలుస్తా. ఎందుకు? నా స్నేహితులు మేము పిలిస్తే నేను చెయ్యాలనుకుని మీకు తెలియజేస్తాను అంటున్నాడు. అందుకనే దేవుడు అబ్రహాముని స్నేహితునిగా చేసుకున్నట్టుగా యాకోబు ప్రవచనం చెబుతుంది. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గమనించండి, 23వ వచ్చిన భాగంలో మాకు మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచ్చిన భాగంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడినట్లు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు దేవునికి స్నేహితుడు. ఇప్పుడు యోహాను సువార్త 15 వచ్చే 13-15 వచ్చిన అక్కడ చూసినట్లయితే దాసుడిగా పిలవలేదు, మనల్ని స్నేహితుడిగా పిలుస్తున్నాడు. మరి స్నేహితుడిగా పిలిచేటికి అబ్రహాము క్యారెక్టర్ నీలో నాలో మనం ఉన్నట్లయితే ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఏం చేయబోతున్నాడో దానిని తన ఆత్మ ద్వారా ఈ రోజున వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, ప్రత్యక్ష ద్వారా నీకు పవిత్రమైన జీవితం నీలో కలిగి ఉన్నట్లయితే ఆయన అనుకున్నది ఏం చేయాలనుకున్న వాడిని నీకు బయలుపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఆయన నా స్నేహితుడు అనే పేరు కలిగిందంట అబ్రహాం. కాబట్టి అబ్రహాంకు దేవుడు తెలియచేశాడు సొదొమ ఆ పట్టణం యొక్క నాశనానికి వచ్చి తాను ఏం చేయబోతున్న విషయాన్ని అబ్రహాము చెప్పిన వెంటనే ఆయన సమీపించి దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న 10 మందిని బట్టి నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా. ఇక చూడండి, తన అప్లికేషన్ ఎంత పెద్దది పెట్టాడు. వాక్యం చూసుకొని నేను చదువుతూ ఉంటా. ఆ చొప్పున చేసే దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక, నీతిమంతుని దుష్టులతో సమగ్రహించుట నీకు దూరమగునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఒక అప్లికేషన్, మొదటి అప్లికేషన్ పెట్టాడు. అయ్యా 50 మంది ఉంటే
ఆ పట్టణాన్ని కాస్తావు కదా. మొదటి అప్లికేషన్లో 50 మందికి పెట్టాడు. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తుంది? 20వ వచనంలో, యెహోవా సొదొమ పట్టణం 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అబ్రహమా, నువ్వు అడిగావు కాబట్టి 70 మంది ఉంటే నేను కాపాడుతాను నాయనా అన్నాడు. వెంటనే అబ్రహాముకు మరి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ వెంటనే అబ్రహాం ఏమన్నాడు? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఏమి హంబల్నెస్ ఉందండి ఆయనలో. ఎందుకు తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో? చాలామంది చెప్తుంటారు దేవుని డిమాండ్ చేసి అడగచ్చు అంట. డిమాండ్ చేశా అడుగు, అభ్యంతరం లేదు, దేవుడు మన దేవుడు కదా. కానీ డిమాండ్ చేయకుంటే దేవుని దగ్గర బతిమాలు కూడా చాలా బాగుంటుంది. చూడు అబ్రహాం ఎలా బతిమాలుకున్నావు, ఎక్కడైనా డిమాండ్ చేసిన రాయబడి ఉందా? చాలామంది చాలా బాగా కూర్చొని చెప్తుంటాడా దేవుని డిమాండ్ చేయొచ్చంట, డిమాండ్ చేసి పొందుకోవచ్చు అంట. మంచిది, అలా కూడా చేయొచ్చు. కానీ నా మట్టుకైతే నేను దేవుని బతిమాలుకుంటా, బెక్ చేసుకుంటా, దేవా కనికిరి పడు నాయన అని. ఈయన చూడు, ఈయన ప్రార్థన ఎలా ఉందో చూడండి, ఈయన ఏంగా బెక్ చేస్తూ చూడండి. ఈయన అబ్రహాము తన జీవితంలో ఎలాగో మాట్లాడుతూ చూడండి, ఎంత హంబల్నెస్ ఆయన జీవితం కనబడుతుందో చూసారా? మనం దేవుని బిడ్డలం కాబట్టి ధైర్యంతో ఆయన సన్నిధికి వెళ్ళి మనం డిమాండ్ చేసి అడగచ్చు దేవుణ్ణి. మంచిది, చాలా సంతోషం, అలా అడుగు, అభ్యంతరం ఏమి లేదు. తండ్రిగా అడగచ్చు మనం పిల్లలము. కానీ దానికంటే కూడా ఈ వేలు వెళ్తే అడుగు, ఆయన బతిమాలకు ఆయన అడుక్కుంటే ఎంత బాగుంటుంది కదా. బిడ్డలు వెళ్ళి తండ్రి దగ్గర నాన్న 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 అని అడిగితే ఎంత బాగుంటుంది కదా. కరిగిపోతాడు నాయన. ఆయన కుమారుడు యేసుని మనకిచ్చిన నాయన మన పాపు, తన ఏకైక కుమారుడు, జనతేక కుమారుడు, అద్వితీయ నాథుడు, ఆ పరలోకపు తండ్రి, ఆయన దేవుడు, ఆయన కుమారుడు యేసునే మనకిచ్చిన దేవుడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించుడు అని పౌలు చెప్పాడు. కొరింథీ పత్రికలో మనకు తెలియచేశాడు. ఎందుకు అనుగ్రహించాడు ఆయన అని ఇస్తాడు. ప్రేమలనే దేవుడు ఆయన. ఓ ప్రియమైన సంగమా, వినుచున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్కాల సమయంలో ఎంతమంది అయితే ఈ లేఖనం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారో, నీ ఆశను ప్రభు చూస్తున్నాడు బిడ్డ, నీ ఆసక్తిని చూస్తున్నాడు. వాక్యం నీకున్నటువంటి యొక్క ఆతుతులు చూస్తున్నాడు దేవుడు. ఈ రోజున ఈ సమయంలో ఈ విధంగా వాక్యం అందుతుంది నాకు ఆశతో ఎదురు చూస్తున్నావు దేవుని బిడ్డ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగా. నేను బ్లెస్ చేస్తున్నా దేవుని సన్నిధిలో నుంచి. ఇక్కడ లేవీయులైన యాజకులు తమ చేతితో ప్రార్థన చేయక పరలోకం తండ్రి వద్దకు వారి ప్రార్థనలు చేరువని రాయబడి ఉన్నాయి. నేను బ్లెస్ చేస్తున్నా దేవుని సేవకునిగా. ప్రియమైన బిడ్డ, బతిమాలుకుంటున్నాడు ఆయన. ప్రభుతో నేను మాట బూడిదను ప్రభువా, అయ్యా నేను ధూళిని బూడిదనైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నానయ్యా. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున పట్టణమందు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకైన అక్కడ 45 నాకు కనబడినడలా నాశనము చేయను అని 2వ అప్లికేషన్ పెట్టాడు. దానికి కూడా నేను చేయను అన్నాడు. 69లో అతడు ఇంకా మాట్లాడచ్చు, అంటే దేవుడితో మనిషితో మాట్లాడు. అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు. ఒకవేళ అక్కడ 40 మందే ఉంటే, ఆ 40 మందిని బట్టి కూడా నేను ఆ పట్టణాన్ని కాస్తాను అన్నాడు దేవుడు. ఆయన మళ్ళీ అంటున్నా, ప్రభు ఒకవేళ నా మీద కోపపడిన ఎడల నేను మాట్లాడుతున్నానయ్యా, ఒకవేళ అక్కడ 30 మందే కనబడుతురేమో అన్నప్పుడు ఆ 30 మందిని కూడా పట్టిన కూడా నేను నాశనం చేయను. అందుకతడు ఇదిగో ప్రభువా ప్రభువుతో మాట్లాడడం మళ్ళా తెగిస్తున్నానయ్యా, నన్ను కనికరము చూపు. ఒకవేళ అక్కడ 20 మంది ఉన్నట్లయితే, అక్కడ 20 మందే కనపడ్డారు అనుకో అయ్యా,
అని అన్నప్పుడు ప్రభు అంటాం, 20 మందిని బట్టి కూడా నేను నాశనము చేయను. 30 వచ్చేసరికి ఏమన్నాడంటే, అతడు ప్రభు కోపపడని ఎడల, అబ్రహాం అంటున్నాడు, ప్రభువా నీవు కోపపడని ఎడల నేను ఒక్కసారి మాట్లాడతాను ఆయన, ఇంకొక్కసారి. ఇప్పుడు 5 సార్లు అయిపోయింది. ఇప్పుడు 6వసారి వచ్చేసరికి ఏమంటున్నాడంటే మళ్ళీ, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడుతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఎవరు? దేవాతి దేవుడు. ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనెను. ప్రభు నమ్ముకున్న నా కొత్త రోజులలో ఆ బెగింగ్ స్టేజ్లో ఈ వాక్యాన్ని బైబిల్ చదువుకుంటున్నప్పుడు, నేను ఈ మాటలు చదివినప్పుడు నాకు అర్థం కాల. ఇది చదువుతున్నప్పుడు మళ్ళీ చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడికి ఉన్న గొప్ప సంబంధం ఏంటి నేను అర్థం చేసుకున్న తర్వాత, అబ్రహాము మాట్లాడుతూ ఆయన అడుగుతున్నప్పుడు ఆయన వెంటనే ఆయన ప్రతి ఒక్క అప్లికేషన్కి ఆయన ఓకే చేసేట్టుగా కనిపించినప్పుడు ఎంత గొప్ప ఆనందం అవుతుందో. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము ఒకవేళ భర్త భార్యను, ఏమా కొంచెం మంచి తీసుకొని పెడతావా, వస్తున్నానండి అని ఒక మంచి గ్లాస్ తీసుకొస్తుంది. అలా పెట్టి కాసేపు తర్వాత, ఏమ్మా కొంచెం టీ పెట్టి కొంచెం ఇస్తావా అంటే, తెస్తున్నానండి పోయి టీ తీసుకొస్తుంది. ఇంకా చూడు, ఏమ్మా కాస్త సెల్ఫ్లో నా మరి అద్దాలు నా పెన్ను పెట్టి తీసుకొని ఇస్తావంటే, ఎన్నిసార్లు చెప్తావయ్యా ఏమంటారు వెంటనే, ఎన్నిసార్లు అండి విసుగు వచ్చేస్తా. అప్పటికి 3వసారికే భార్యకి, భర్త కూడా అట్లాగే వస్తుంది, ఎదురుకట్లా వస్తాయి. 1-2 సార్లు ఒక మనిషి ఒక పని చెప్తే వెంటనే ఆవేశం వచ్చేసి ఏదో మాట్లాడితే ఏదో మరి బాధపడిపోతారు వాళ్ళు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము 6 పర్యాయములు. ఎన్ని పర్యాయములు అండి? బాగా గమనించి చూస్తే, ఏబై అన్నాడు, 5 తక్కువ 45 అన్నాడు, 40 అన్నాడు, గమనించారా? 30 అన్నాడు, 20 అన్నాడు, చివరికి 10 అన్నాడు. The 6 times the Abraham beseeched the God to spare Sodom. Each time God grants his petition. 6 పర్యాయములండి. He beseeched the 6 times to spare Sodom. Each time God grants his petition. ఆఫీస్కి వెళ్ళి మనం అప్లికేషన్ ఇస్తే తీసుకొని చెత్తబుడ్లో పడేస్తారు. అయ్యా సమాధానం మళ్ళీ ఒక అప్లికేషన్ మళ్ళీ తీసుకొని పడేస్తారు. అక్కడ మళ్ళీ పడేస్తారు. ఎన్నిసార్లు మనం ఆఫీసుకి తిరగలేదు మనం. మన అప్లికేషన్ వెంటనే రెస్పాండ్ అయ్యారా? అయితే అబ్రహాం దేవుని అడిగిన ప్రతిసారి కూడా 6 పర్యాయాలు అడిగితే 6 పర్యాయాలు కూడా విసుకోకుండా ఎంత ప్రేమతో, ఎంత ఓర్మితో, ఎంత తాల్మితో, ఎంత దయతో దేవుడు తన దాసునికి సమాధానం ఇస్తున్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళారా? బాగా గమనించే మాటల్ని. ఈ విధమైనటువంటి సంబంధము, ఇటువంటి ఒక ఫెలోషిప్ ఎలా వచ్చింది? ఇట్ ఇస్ ఎ డివైన్ ఫెలోషిప్. ఈ ఆత్మీయమైన సంబంధము ఎలా వచ్చిందంటే, ఆయన ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. Still he stood before the Lord. ఇంకా యెహోవా సన్నిధిలో ఆయన నిలిచి ఉన్నాడు గనుక దేవుడే అనుకున్నాడు చెయ్యాలనుకున్న దానికి తన దాసుకు తెలియజేసి అంతటి పరిశుద్ధి కలిగినట్టుగా అబ్రహాము. కాబట్టి ఆయన అడిగిన ప్రతి దానికి కూడా విసుకొనకుండా, నీ జీవితంలో ఎన్నిసార్లు విసుక్కుని ఉంటావు కదా, ఎన్నిసార్లు కోపడి ఉంటావో కదా, ఎన్ని పర్యాలు త్రిణీకారం చేసి ఉంటావో కదా. చూడండి ఎంత తాಳ್మితో
నువ్వు అడిగిన, అబ్రహాం అడిగిన ప్రతి దానికి కూడా ఓకే 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 6 times ఓకే 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 అని తన అప్లికేషన్ని ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆయన. అందుకనే అక్కడ రాయపడి ఉంది 33వ వచనములో, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాముతో మాట్లాడు అంటే ఎదురుగా కూర్చొని ఆయన అడుగుతుంటే సమాజం చెబుతున్నాడు, ఆయన అడుగుతుంటే సమాజం చెబుతున్నాడు. ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆయన అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను అంటే ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చాడు అనమాట. వారందరూ వెళ్తున్నారు, అందరూ దేవుడి స్థలం నిలబడి ఉన్న ఒక వ్యక్తి వారితో పాటు ప్రయాణం చేసి దేవుడిని సమీపించి ఆయన బెగ్ చేస్తున్నాడు, దేవుడి స్థలం బతిమాలుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ సొదొమ గొమొర్రా పట్టణములో, ఆ ప్రాంతంలో 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, తన సహోదరు కుమారుడైనటువంటి లోతు ఉన్నాడు అక్కడ. పదవచనం బాగు చూస్తే, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచుని యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటలో ఐగుప్తు దేశంలో నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసుకును. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానముందన్న పట్టణంలో ప్రదేశంలో కాపురముని సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు కనుక సొదొమని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాముకు పుట్టిన తలంపు ఏంటంటే, ఆ సొదొమలో నా సహోదరి కుమారుడు ఉన్నాడు. బాధ్యత ఉందా? వినిచిన దేవుని క్రైస్తవుడు, దేవుని బిడ్డ, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నశింప అంపుల పట్ల నీకు ఆ భారం ఉందా అని అడుగుతున్నాను ఈరోజు నిన్ను. దేవుని సేవకునిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను. నేను దేవుని పక్షం అడుగుతున్నాను. ఏదో ఆధిపత్యం నేను అడగటం లేదండి. దేవుని సేవకుని పక్షం అని ప్రతిమాలకు అడుగుడు ఉందా నీకు ఆ భారము? నాకు, మనకు వినిచిన దేవుని బిడ్డ, నీ కుటుంబం పట్ల, నీ రక్త సంబంధికుల పట్ల, నీ వారి పట్ల, నీ ప్రజల పట్ల, నశించబడి నీ దేశం పట్ల, నీ ప్రజల, ఈ సమాజం పట్ల ఎంత బాధ్యత నీకు ఉంది? అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు వేరే అయినప్పుడు ఆయన సొదొమ వద్దకు గుడారం వేసుకున్నాడు. ఆయన సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు సొదొమ పట్టణ నాశనం గురించి చెప్పినప్పుడు వెంటనే ఆయన సమీపించి దేవుడు ఎందుకు అడుక్కున్నాడు? 6 పర్యాలు అడిగాడు. ఎందుకో తెలుసా? అక్కడ తన సహోదరుని కుమారుడు ఉన్నాడు. అయ్యా, అక్కడ స్వార్థంతో అడగలేదు ఆయన. నా సహోదరు కుమారుడు ఉన్నాడు అయ్యా, లోతు అతని కాపాడి అంటం లేదు. ఆడు ఏమంటాడు తెలుసా? ఆ పట్టణంలో ఒకవేళ 7 మంది ఉంటే, గమనించారా? ప్రభు అన్నాడు 10 మంది కాదు, చివరి ఒక్కడు ఉంటే కూడా కాపాడుతాను. నిజంగా ఒక్కడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనకు రాయబడలేదు కానీ దేవునికి లేఖనంలో చెప్తుంది ఆయనకు ఆయన ఏంటో అని. అపోస్తలుడు పేతురు రాస్తూ మాట్లాడుతున్నాడు. పేతురు గ్రంథంలో చూసినట్లయితే ఆయన యొక్క ఆ యొక్క 2వ అధ్యాయంలో అనుకుంటా, చూడండి, చదవమా. 2వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే, ఒక 7-8 వచనాలు చూసినట్లయితే మాట రాయబడి ఉంది. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి దుర్మార్గులుగా కామ వికార చేష్టలను గూర్చి బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాధపడిన నీతిమంతుడగు లోతు. బాధపడ్డాడు నీతిమంతుడగు లోతు. ఆయన నీతిమంతుని బైబిల్ పరిచయం చేస్తుంది, కానీ బాధపడుతున్నాడు, కానీ అక్కడే ఉండిపోయాడు ఆయన.
ఆ సొదొమ గొమొర్రా పట్టణం విడిచిపెట్టి వద్దామని ఏమాత్రం తలంపు లేకపోయింది. అయితే దేవుడు కనికరం చూపించి 19వ అధ్యాయంలో ప్రభు కార్యం చేశాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చాడు. అది వేరు, మరొక సబ్జెక్ట్ అది. ఆయన నీతిమంతుడు బైబిల్ పరిచయం చేస్తూ ఉంది. తన నీతి గల మనసు నొప్పించుకుంటూ వచ్చాడు ఆయన. అది కూడా 15వ అధ్యాయం 6వ వచనం కూడా రాయబడి ఉంది. అబ్రహాము కూడా అబ్రహాము నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. అయితే అబ్రహాము దేవుడు చెప్పగా, అబ్రహామా కన్నులెత్తి చూడమంటే ఆయన కన్నులెత్తి చూసి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాన్ని చూసిన ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆయన ఇక్కడ లోతు కన్నులెత్తి చూసి సొదొమను కోరుకున్నాడు. సొదొమ మనుషులు ఎంత భయంకర మనుషులు బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవునికి ఆవేశం వచ్చి కోపం వచ్చి సొదొమ పట్టణం పాడు చేయాలనుకున్నప్పుడు, నాశించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబంను కాపాడుతాడేమో అని దేవుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి బెగ్ చేస్తున్నాడండి. ఈ రాత్రికాల సమయంలో నశించిపోచున్న ఆత్మల పట్ల నీకు ఆ భారం ఉందా, మనకు ఆ భారం ఉందా ప్రశ్నిస్తున్నాను. దేవుని సేవకునిగా నీకు హెచ్చరిక చేస్తున్నాను, బతిమాలు కొలుచున్నాను. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ నీకుందా? Still he stood presence of the Lord. ఆధ్యాత్మిక ఫెలోషిప్ ఆయనకు ఉంది కాబట్టి అడిగాడు. ఆయన వెళ్ళిపోయాడు. యెహోవా అబ్రహాముతో మాట్లాడ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాను. ఇక 19వ అధ్యాయం వచ్చేసరికి జరిగిన కమల్ చదవండి దాన్ని. ప్రియమైన వాళ్ళారా, ఆ పట్టణం పైన దేవుడు కోపం వచ్చి, ఆయన ఉగ్రత వచ్చి కాల్చివేశాడు దేవుడు. ఆ సమయంలో గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఆ 19వ అధ్యాయంలో 27, 29 వచ్చే వరకు చూసినట్లయితే రాయబడి ఉంది. 19వ అధ్యాయము ఆదికాండము 27 వచనం నుంచి చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడైతే నిలబడి దేవుని అడుక్కున్నాడో, దేవుని బెగ్ చేశాడో, తిరిగి అదే స్థలం వరకు తాను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్న చోటుకి చూసి మళ్ళీగా ఆ మాటను జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకో నిలిచి ఉన్న చోటుకు వచ్చాడు. మళ్ళీ ఎక్కడైతే తన దేవునితో సంభాషించాడో, ఎక్కడైతే దేవుని అడిగి బతిమాలుకున్నాడో, ఎక్కడైతే దేవుని బతిమాలుకుని ప్రార్థించాడో, విజ్ఞాపన చేశాడో, ఆయనతో సవాసి కలిగినాడు, ఆ స్థలానికి మళ్ళీ వచ్చాడు. ఉదయం లేచి ఆయన ఎక్కడ యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడో ఆ చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును, ఆ మైదాన ప్రదేశం యావత్తును కూడా చూడగా, అదిగో ఆ ప్రదేశము యొక్క పొగ ఆవము పొగవలే లేచుచుండెను. బాగా గమనించండి, వించండి బాగా, దయచేసి వాక్యాన్ని మీరు బైబిల్ తెచ్చి చూసుకుంటూ దయచేసి వాక్యాన్ని గమనించండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. గమనించారా? ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేసిన, సొదొమ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురం ఉన్నటువంటి లోతు కాపురం పట్టణాన్ని నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య నుండి లోతు నశించకుండా అతనిని తప్పించిన దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూసారా? ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన, ఒక నీతిమంతుని యొక్క బెగ్గింగ్, ఓ నీతిమంతుడి యొక్క ఫెలోషిప్, ఆ నీతిమంతుడు నిలబడి విజ్ఞాపన చేయడానికి కారణం ఏంటంటే దేవుడు బయలుపరిచాడు ఆయనకు, ఆయన తెలియచేశాడు. దేవుడు ఏం చేయాలనుకున్నాడు దానిని అబ్రహాము చెప్పాడు గనుక దేవుని స్థాయి నిలబడ్డాడు ఆయన. ప్రియమైన బిడ్డ,
దేవుని సన్నిధిలో నీవు నేను నిలబడి మొరపెట్టి విజ్ఞాపన చేయాలంటే ఏం చేయాలనుకున్నాడో దానిని ప్రభు నీకు తెలియచేయాలి. రీతిగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని మనవి చేస్తున్నాను. అటు ఆత్మీయ జీవితాన్ని కావాలని కోరుకుంటున్నావా? నా గడుపు దేవుని సన్నిధిలో కోరుకో, దేవుని సన్నిధిని. అందుకనే భక్తులు, అయ్యా నీ సన్నిధిలో వచ్చి నన్ను తోలివేయకు ప్రభువా, నీ సన్నిధి నాకు ఎప్పుడు కావాలి. ఎంతమంది ఈ ఆశ ఈ రాత్రికాల సమయంలో వినుచున్న దేవుని బిడ్డ, దేవుని ఎంతమంది కోరుకుంటున్నారు? భక్తులు ప్రార్థించి అడిగాడు, ఏడ్చాడు, అయ్యా నీ సన్నిధిలో వచ్చి నన్ను తోలివేయకయ్యా. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో కూర్చున్న, దేవుని సన్నిధిలో వేడితే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, ఆయన సన్నిధిలో జ్ఞాపన చేస్తే, ఆయన సన్నిధిలో కోరుకున్నట్లయితే దైవ సన్నిధిలో ఉన్న సంతోషమే కాదు ప్రియులారా, ఆయన సన్నిధికి నువ్వు ఆశ కలిగి ఉన్నట్టే ఆయన చేరదీసి తీసుకుని వస్తారు. 30:21 చెప్పబడిన రీతిగా ఆయన సన్నిధికి నిన్ను తీసుకొని వచ్చి ఆయన ఏది చేయాలనుకున్నాడో దానికి రివీల్ చేస్తాడు, దానికి ప్రత్యక్షపరుస్తాడు, దానికి తెలియచేస్తాడు. అప్పుడు నిలుచుకొని ప్రభువా మొరపెట్టు దేవుని సన్నిధిలో. మరి రాత్రికాల సమయంలో అటు ఆసక్తి కలిగి ఉన్నావా? నీవు దేవుడిని ప్రేమించే మనసు ఉందా? ఆయన సన్నిధి గౌరవించారు, సరే ప్రేమించారు, సరే కూర్చోవాలని ఆయన సన్నిధి గడపడం ఆసక్తి ఎంతమందికి ఉంది రాత్రిన? ఏదో ఉదయం లేయాలి, కాసేపు కూర్చోవాలి, తూ వేసుకొని ఒక పాట బాలే స్థుతిస్తాడు, కాసేపు మాట్లాడి ఒక అరగంటలో 10 నిమిషాలు ముగించేస్తే అది ప్రార్థన అనుకుంటున్నావా? లేక మధ్యాహ్నం కాసేపు కూర్చోలే, రాత్రి కాసేపు పడక ముందుకు వెళ్ళి ప్రభువా ఈ సాయంకాలం మీ రాత్రికాల సమయంలో ఏ భయం లేకుండా కాపాడు ఆమేన్, ఇదా చేస్తున్నావా? తన చెమట రక్తముగా మారునంతగా యేసు ప్రభు ప్రార్థించాడు దేవుని సన్నిధిలో. గడిపాడు ఆయన. ఆ ప్రార్థన నీలో నాలో ఉందా? ఆ ఫెలోషిప్ కలిగి ఉన్నామా దేవునితో? ఆ డివైన్ ఫెలోషిప్ కావాలని కోరుకుంటున్నావు? అబ్రహాము దేవునితో ఉన్న రీతిగా, దేవుని సన్నిధిలో గడిపిన రీతిగా నీవు నేను మనము కోరినట్లయితే తన సన్నిధికి ఆయన నిన్ను చేరదీసి ఆయన ఏం చేయాలనుకున్నాడో దాన్ని నీకు తెలియచేసి నీ విజ్ఞాపన చేస్తే, నీ ప్రార్థన ఆలకించి దేవుని యొక్క వాక్య ప్రకారముగా అబ్రహాము పెట్టిన ప్రతి అప్లికేషన్ టిక్ చేశాడు ఆయన. 6th time Abraham beseeches the God to spare Sodom, but each time God grants his petition. 6 పర్యాయములు బతిమలాడు, 6 పర్యాయములు ఓకే 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 అన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు నీవు నేను. మనం నువ్వైతే విసిగిపోతున్నావేమో అడగడానికి. ఆయన విసుగు చెందే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో నిజముగా నువ్వు మొరపెట్టినట్టు తప్పకుండా నీకు ప్రత్యక్షించే దేవుడు ఆయన. నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు, ఆయన ఆలోచనలు చాలా ఉన్నాయి. వాటిని నీకు తెలియచేసి ఈ సమాజానికి నేను ఒక ఆశీర్వాద వ్యక్తిగా పెట్టాలన్న దేవునికి ఉద్దేశం. కాబట్టి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన బట్టి, ఆయన సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేసిన బట్టి ఆ నాశనంలోంచి లోతుని కుటుంబాన్ని ప్రభు తప్పించాడు. అబ్రహాము నిమిత్తము అబ్రహామును జ్ఞాపకము చేసుకుని, నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబం రక్షింపబడిందా? నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ భర్త రక్షింపడ్డారా? నీ భార్య రక్షింపడ్డారా? నీ పిల్లలు రక్షింపడ్డారా? నీ తల్లి రక్షింపడ్డారా? ఈ సమాజంలో ఏ వ్యక్తి రక్షింపడ్డారా? నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాద కారణంగా నీ ఉన్నావా? ప్రశ్నిస్తున్నా దేవుని సేవకులుగా నేను ఈ రాత్రిన. సాగిపోచున్న బిడ్డ, సమయము లేదు, సమయము లేదు బిడ్డ. సమయం ఉన్నప్పుడే ఆయన సన్నిధిలో రా, గడుపు, విజ్ఞాపన చేయి. దేవుని నిన్ను దీవించి బలపరిచి అనేకులకి ఆశీర్వాదకరముగా నిన్ను నన్ను చేసి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఈ రాత్రి చూసే మీ అందరికీ ప్రభువైన యేసు నామములో మీకు శుభం తెలియజేస్తున్నాను. తిరిగి రేపు ఆదివారం ఆడలు కలుసుకుందాం. ఈ యొక్క ఆన్లైన్లో కలుసుకొని దేవుని పరిచర్యలో పాల్గొందాం, ఆరాధిస్తాం, గణపరుద్దాం, స్తుతిస్తాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. రండి, కూర్చోండి. ప్రియమైన వాళ్ళ సమయం గతించిపోచున్నది. సమయం లేదు బిడ్డ. దయచేసి ఇతరులకు తెలియచేయండి. బతిమాలు కొన్ని వారిని రమ్మని చెప్పండి, వారికి తెలియచేయండి బిడ్డ. అగ్నిలో నుంచి లాగేళ్ళు కొంతమంది లాగి రక్షించండి.
బతిమాలుకోండి, వాడిని కూర్చోబెట్టి నీ ఇంట్లో వించున్న దేవుని బిడ్డ నీ కుటుంబం అంతటి కూర్చోబెట్టు దేవుని సన్నిధిలో. అబ్రహాముకు తెలియజేసిన దేవుడు నీకు నీ కుటుంబానికి తెలియజేస్తాడు. ఐ బెగ్ యూ, నేను బతిమాలు కూర్చున్నాను, నేను బెగ్ చేస్తున్నాను అయ్యా, నేను దేవుని సేవకునిగా. రండి దేవునిలో కూర్చుని వాక్యం విందాం, దేవుని ఆరాధిస్తాం, కనపడుద్దాం. రేపు పుణ్యత దినం కొరకు మనల్ని ఆయుధపరచును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం హీ స్టూడ్ ఎట్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఉంది బైబిల్లో. ఇంకా యెహోవా సన్నిధిని అబ్రహాము నిలిచి ఉన్నప్పుడు ఆయన వారందరి పక్షమున వారికి పిటిషన్ చేసి ఉంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయన యొక్క పిటిషన్ని అంగీకరించి ఆ యొక్క లోతు కుటుంబాన్ని, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ నాశనం నుంచి తప్పించుంటున్నాడు కదా. ఆయన యొక్క సన్నిధిలో మనకి ఎంత సంతోషము, ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని బైబిల్లో చెప్పబడిన ప్రకారం మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో మనము సంపూర్ణ సంతోషం కలిగి ఉంటాము. లోకంలో ఉన్నప్పుడు మనకు దొరకని సంతోషము ఆయన యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే. ఆయన మనల్ని ఆయన యొక్క సన్నిధికి వచ్చినట్లుగా చేరదీసినట్లుగా చూస్తుంటున్నాం. ఇది మన యొక్క కృప కాదు, మన యొక్క గొప్పతనం కాదు. ఆయన యొక్క సన్నిధికి వచ్చినట్లుగా దేవుడు మాత్రమే మనల్ని చేరదీసి ఉంటున్నాడు. ఇంకా ఆయన యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాటిని కూడా రివీల్ చేస్తాడని వాక్యంలో సెలవు. ఇప్పటి వరకు దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడి ఉంటున్నాడు. ప్రార్థన పూర్వకంగా మనమందరూ అడుగుదామా, యేసయ్య మేము మీ యొక్క సన్నిధిలో ఉండే కృపని మాకు దయచేయండి యేసయ్య. ఎందుకంటే మీ యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మాకు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. మేము ఏదైతే అడుగుతామో దాన్ని మీరు దయచేస్తారో అని ఆయన యొక్క సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకుందామా, ఆయన యొక్క సన్నిధిలో ఉన్న సమాధానాన్ని పొందుకుందామా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. ఆయనకు సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దైవదాసు ప్రార్థన చేసి మనకు ఆశీర్వాదం నడిస్తారు. రెండో స్థలములో తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దేవ, ప్రేమాస్వరూపుడు మా తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవాన్ని జోగు తండ్రి, సమాధానకర్త అధిపతి నీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమీపింపరానే తేజస్సు కలిగిన దేవుని మేము కలిగి ఆరాధించిన కృప కొరకే స్తోత్రం నాయన. మీ సన్నిధికి మమ్మల్ని చేరదీసి మీ సన్నిధిలో గడుపుడుకు మాకు ఇచ్చిన ఈ కృప కొరకే స్తోత్రములు దేవా. మేము ఏ పాటి వారం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము మంటి వారం మరి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకొరకే మరొకసారి నేను స్తుతిస్తున్నాను ప్రభు.
నీ సన్నిధిలో నిలిచి ఉండే కృప మాకు అనుగ్రహించండి. దయలో మా ప్రభువా, అబ్రహాము నీ సన్నిధిలో నిలిచి ఉన్నాడు కనుక మీరు ఏది చేయాలనుకున్నారో ఆ విషయాన్ని తెలియచేసి దేవా తను మొరపెట్టడం ద్వారా మా తని ఆ నశించిపోచు ఆ నాశనమైన పట్టణంలో నుంచి తన లోతును తప్పించేది మేము చూస్తున్నాం. ఈ లోకంలో కూడా తండ్రి మీరు లేకుండా నశించిపోచ్చు ఎంతోమంది ఉన్నారు ప్రభు. ఆ ప్రజల కొరకు మేము విజ్ఞాపన చేటుకు మీ సన్నిధిలో గడుపుడుకు మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా మమ్మల్ని మీ సన్నిధికి చేరతీయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ సన్నిధిలోంచి మమ్మల్ని త్రోసివేయకు నాయన, మీకు వందనములు చెల్లిస్తున్నాను. మీ కృప చేత మమ్మల్ని అందరిని అభిషేకించండి. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యం విన్నారో తండ్రి, వారు మీరు దీవించండి ప్రభు. ఆశతో ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా మీ కృపకు పాత్రులుగా చేయండి నాయన. వారి హృదయ వాంఛలు తీర్చండి నాయన. వారి కన్నీరు తోడవండి మా తండ్రి. వారి అవసరం ఏంటో మీరు ఎరుగున్నారు. వారి అవసరాలు తీర్చుము నాయన. వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ వద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం కూడా నువ్వు త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి నాయన, వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి పక్షమును విజ్ఞాపన చేస్తున్నాను నా ప్రభువా. ఈ సన్నిధిలో నిల్చుని మా ప్రభువా దేవా కనికరపడమని వేడుకొచ్చున్నాం. నీ కృపాక్షేమముల చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ సన్నిధిలో ఆనందం పొందువారిగా వారిని చేయండి నాయన. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునే మాకు అనుగ్రహించిన దేవుడు, ఆయనతో పడి మాకు సమస్తము ఎందుకు అనుగ్రహించరు నాయన? నువ్వు ఇచ్చే దేవుడు కాబట్టి నీ బిడ్డ హృదయ వాంఛలను తీర్చిన ఆయన దేవా మా అతని వారు కోరినది వారికి దాయిచేయండి. ఎందుకంటే మీరు సెలవిచ్చారు, వారు కోరిన రేవునికి వారిని మాకు తీసుకెళ్ళి మీరు చేర్చండుగా నీ వాక్యంలో రాయబడినది కనుక దాన్ని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం ప్రభు. ఆకాశ భూమి గతించిన నా మాటలు గతించే సెలవిచ్చిన దేవుడు కాబట్టి మా ప్రభువా నీ మాటల్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తున్నాం ప్రభు. మీకు స్తోత్రములు. రేపటి పునరుత్థానానికి మమ్మల్ని ఆయుత్తపరచండి, సంఘమును ఆయుత్తపరచండి మా ప్రభువా. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇతరులకు వారు పరిచయించే వారిగా చేయండి మా తండ్రి. ఆయన ఆ కృప చూపించండి మా ప్రభు. నశించిపోవచ్చు ఆత్మలకు మా తండ్రి ఈ పరిచర్యను చేటుకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మేలుకై స్థిరపరచుము నాయన, దీవెనకరంగా మార్చండి. మేము మహిమ పొందండి తండ్రి. మీరు ఆజ్ఞాపించే నేను చేసి ఉన్నాను, మేము చేసి ఉన్నాం. నేను నిష్ప్రయోజకుల దాసులము తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యను బట్టి మీ నామమునికే మహిమ చెల్లిస్తూ ఎప్పుడు పునరుత్థానం మమ్మల్ని ఆయుత్తపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి తెంచి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహాగణమైన జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ లోకల సకల పరిశుద్ధుని మనకును ఆయన ప్రేమించే వారికి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరికి తన కృపా సమాధానం సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్.